అలా ఫోటో చూస్తూ బాధపడడం కంటే ఒక్కసారి నేను చూడాలనుందరా అని ఫోన్ చేసి మాట్లాడితే మీకు వాడి మీద ఉన్న ప్రేమ వాడికి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు నీ ఫోన్ చేసి మాట్లాడితే డబ్బుల గురించి అనుకుంటాడు లక్ష్మి. వాడు ఎక్కడ దారి తప్పుతాడేమోనని భయపడి ఆ రోజు వాడి మీద అరిచాను. కానీ వాడు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ మాట రాకుండా నెల నెలా డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు. వాడి మీద అంత బరువు వేయడం అవసరమా? నువ్వేమో బరువు అనుకుంటున్నావు, నేనేమో బాధ్యత అనుకుంటున్నా. ఒక్కోసారి జీవితంలో బాధ్యత తెలియాలి అంటే బరువులు మోయాల్సిందే. వాడు బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగానూ ఉంది, మా మధ్య దూరం పెరిగినందుకు బాధగానూ ఉంది. అయినా మీ తల్లి కొడుకులిద్దరూ బాగానే మాట్లాడుకుంటున్నారుగా. ఇద్దరం వదిలేయకూడదు కదా. పంతాలు పట్టింపులు మీ ఇద్దరికే కానీ మా ఇద్దరి మధ్యన ఏం లేవు. ఈ బరువు తీరేంత వరకు వాడి ఉద్యోగానికి ఏ ఇబ్బంది రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కొడుకుతో మాట్లాడరు గాని కొడుకు గురించి అయితే మాట్లాడతారు. ఇదేంటి ఇక్కడ? సుచి, సుచి, ఏంటి బ్రేక్లో కూడా తెగ ఆలోచిస్తున్నావు? సుచి, ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదు, కన్ఫ్యూజన్. దేనికి? అది నేను మన బాస్ ఆనంద్ గారిని లవ్ చేస్తున్నాను. ఓహో, మన బాస్ ఆనంద్నా? 1 year నుంచి లవ్ చేస్తున్నాను. కానీ ఆయనకి చెప్పాలంటే భయమేసి ఇలా ఉండిపోయాను. 1 year నుంచా? ఎలా? వచ్చిన కొత్తలో నాకు అస్సలు నచ్చేవారు కాదు. ఎప్పుడు పని 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 అని అందరిని విసిగించేవారు. కానీ ఒకరోజు, ఏంటి బాబాయ్, నెలాఖరున పబ్లిక్ ఎగ్జామ్స్ అంటగా, ఎలా చదువుతుంది అమ్మాయి? ఈసారి కూడా స్కూల్ టాప్ పక్కాగా? స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, అందుకే మానిపించేద్దాం అనుకుంటున్నాను. అదేంటి బాబాయ్ ఎలా అంటావు? అంత బాగా చదువుకునే అమ్మాయిని మానిపించేస్తే ఎలా? రేపొద్దున్న నీలా కష్టపడాల్సి వస్తుంది కదా. మరి ఇంకేం చేయను, ఈ జీతం డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంకా అమ్మాయి నేను చదివిస్తాను. అది కాదు మిస్టర్ ఆనంద్, వాళ్ళకి ఆల్రెడీ శాలరీస్ ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు మేనేజ్ చేసుకోకపోతే హౌ ఇస్ ఇట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ? ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్ సుచి. యా. 1 minute. 1 minute. అదిగా సార్, ఆ ఆఫీస్ బాయ్ మనతో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నాడు. ఓకే, ఇన్నేళ్లలో మీరు ఒక మర్క్ కొనుక్కున్నారు, నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. కానీ మనం ఇచ్చే జీతం సరిపోక అతను వాళ్ళ పిల్లల స్కూల్ కూడా మానిపించేద్దాం అనుకుంటున్నాడు. మనం ఎదిగాం, కానీ అతను ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడు. దట్ ఈస్ వై ఐ హావ్ డిసైడెడ్ నేను నా శాలరీలోని 25% ఆ పిల్లల స్కూల్ ఫీజుకి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. ఇట్ విల్ నాట్ కాస్ట్ us more than one of your weekend expenses and it will do a lot of good for Sachi Media's employee satisfaction. Just think. We all agree with you, Anand. అలా చేస్తే ఇలా పడిపోయావు అనమాట. నీకు ఆయన చేసిన దాంట్లో సాయం మాత్రమే కనిపిస్తుంది, కానీ నాకు ఆయన మనుషుల్ని అర్థం చేసుకునే మహర్షిలా, నా అనుకునే వాళ్ళకి సాయం చేసే శ్రీమంతుడిలా, మొత్తానికి ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ లాగా కనిపిస్తున్నారు. ఇంకా నయం, ఆగడు స్పైడర్ అనలేదు, జనాలు తట్టుకోలేదు. అదే ఇంకా కన్ఫ్యూషన్ దేని? కానీ ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అని. ఏ జాబ్ మానేస్తున్నావా? కాదు. కొంప తీసి సూసైడ్ ఏమైనా ప్లాన్ చేసావా? కాదు, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఓహో, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? తప్పులేదులే, చూడ్డానికి పెద్ద ఏజ్డ్ గా కనిపించకపోయినా పెళ్లి చేసుకునే ఏజ్ అయితే ఉంది. అదే నా కన్ఫ్యూజన్ కూడా. అటు ఇంట్లో చూసిన మ్యాచ్ కి నో చెప్పలేక, ఇటు బాస్ కి ఐ లవ్ యూ చెప్పలేక నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇంట్లో వాళ్ళకి నో చెప్పాలంటే బాస్ నీకు ఎస్ చెప్పాలి. బాస్ నీకు ఎస్ చెప్పాలంటే నువ్వు ముందు నీ లవ్ అతనికి చెప్పాలి. మరి ఒకవేళ బాస్ నో అంటే? సుచి, అక్కడ ఏమైనా స్వయంవరాలు జరుగుతున్నాయా? ఆయనకి పెద్ద ఆప్షన్స్ లేవు. నువ్వు షూర్ కదా? ముందు నువ్వు నన్ను నమ్ము. ఈవినింగ్ పార్టీ ఉంది కదా, నువ్వు స్పెషల్ గా రెడీ అయ్యి వచ్చాయి, మనం గట్టిగా ట్రై చేద్దాం.
హాయ్ సార్, పార్టీ ఎలా ఉంది? హే చాలా బాగుంది అంతా ఓకే కదా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి. 100%. ఈ పార్టీ అనుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ Thank you, కమింగ్ సార్. thank you. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అంతలా వెతక్కు, పక్కనే ఉన్నాను. నేను వెతుకుతుంది నీ కోసం కాదు. నా కోసం కాదా? మరి ఇంకెవరి కోసం వెతుకుతున్నావు? వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది. ఏ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకైనా మంచిది. ఎవరైనా చూసారనుకో నీకు నాకు ఏదో ఉందనుకుంటారు. మ్యామ్, ప్రాజెక్ట్ గురించి మీరేం వరి అవ్వకండి. అన్నీ సెట్ అయ్యేలా ముందే కంప్లీట్ చేసేద్దాం. అసలు పార్టీలో కూడా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారంటే నీ డెడికేషన్ చూసి నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నా కళ్ళలో ఆనందంతో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడరా. పార్టీలో వైన్ బాగుందంట, వెళ్ళి ట్రై చేయి నువ్వు. చూసారా, ఇది మా ఫ్రెండ్షిప్. అది సరే. ముఖ్యంగా ఏదో ఒకటి తెలియకూడదు. ఏంటి ఇందాక నుంచి తెగ వెతుకుతున్నావు? ఎవరైనా వస్తున్నారా ఏంటి? సుచి, ఏంటి నా డ్రెస్ సొగసుగమే వేసుకున్నావు? హాఫ్ సాలరీ ఇచ్చినంత మాత్రం హాఫ్ డ్రెస్ వేసుకోవాలా? రే అసలు ఇదేం బాగాలేదురా. హాఫ్ డ్రెస్ వేసుకున్నందుక హెచ్చి, నేను మాట్లాడేది మందు గురించి. పాలుగడ గ్లాస్ ఎంటీగా ఉండటమా? ముందే వెళ్ళి ఫిల్ చేసుకురాపో. ప్రెస్టీజ్ ఇష్యూ. నైస్ ఇన్ హౌస్. వేర్ ఆర్ యు? నువ్వేంటి అయినా ఈ డ్రెస్ ఏంటి? బాలేదా? మార్చుకొని వచ్చేయాలా? అక్కర్లేదు కానీ వెళ్ళి మన బాస్కి హాయ్ చెప్పు. అమ్మో, నాకు భయం. ఆయన అరిస్తే? అరవడానికి ఇదేమన్నా ఆఫీసా? అయినా ఏంటి సుచి, హాయ్ చెప్పడానికి కూడా భయపడితే ఇంకా కనెక్షన్ ఎలా వస్తుంది? సరే, నేను వెళ్ళి బాస్ని సెట్ చేస్తాను. నువ్వు వెళ్ళిలోగా పార్టీ ఎంజాయ్ చేయి. సరే. హాయ్ మ్యామ్. హాయ్. ఏంట్రా, తన కోసమైనా నువ్వు వెయిట్ చేసింది? ఏదో ప్లాన్ చేస్తున్నావు, అడిగితే పోస్ట్ కొడుతున్నావు. ఏంటి విషయం? నువ్వు టీం లీడ్ కదా, ఈ సిచ్యువేషన్ అనలైజ్ చేసి నువ్వే చెప్పు. సుచిత్ర బాస్కి లైన్ వేస్తోంది. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు స్కెచ్ చేస్తున్నావు. అమ్మని చూడ్డానికి ఫింగర్ దానిలాగా అదేంటి ఇదేంటి అంటావు కానీ కొంచెం టైం ఇస్తే చాలు. ఇంటర్వల్ బ్లాక్ పడకముందే క్లైమాక్స్ ఏంటో చెప్పేస్తావు. సరే గాని వాళ్ళిద్దరిని కలపడం వల్ల నీకొచ్చే బెనిఫిట్ ఏంటి? ఇదిగో మళ్ళీ టైటిల్స్కి రావద్దు, జస్ట్ ఫాలో ద ఫ్లో. ఇప్పుడు అంతకుమించి నేను నీకు చెప్పలేను. సర్లే కానీ పిచ్చిది పాపం సుచి ఒకరితే ఉంది. వెళ్ళి కొంచెం కంపెనీ ఇవ్వు, నేను బాస్ దగ్గరికి వెళ్తాను. బాయ్.